యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. శనివారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. స్టాంప్ డ్యూటీ చెల్లింపులో అక్రమాలు, దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న దస్తావేజులపై అధికారులు ఆరా తీశారు. గతంలోని ఏసీబీ దాడులతో వార్తల్లో నిలిచిన ఈ కార్యాలయంపై తాజాగా విజిలెన్స్ దాడులు జరగడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీబీనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మరోసారి అధికారుల తనిఖీలతో వార్తల్లోకి ఎక్కింది. స్టాంప్ డ్యూటీ వసూళ్లలో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలో దిగారు. కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల చెల్లింపుల తీరుపై ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న దస్తావేజులు, రిజిస్టర్లను పరిశీలించిన అధికారులు అనుమానాస్పదంగా ఉన్న కొన్ని కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఉద్యోగులను సుదీర్ఘంగా విచారించారు. విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వచ్చారన్న సమాచారం తెలియగానే కార్యాలయ పరిసరాల్లో ఉండే డాక్యుమెంట్ల రైటర్లు అప్రమత్తమయ్యారు. ఎక్కడ తమపై దాడులు జరుగుతాయన్న భయంతో షాపులను మూసివేసి అక్కడి నుంచి పరారయ్యారు. గతంలో కూడా ఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన చరిత్ర ఉంది. అప్పట్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు విజిలెన్స్ అధికారులు రంగంలో దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఆదాయానికి గండికొడుతూ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా విజిలెన్స్ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ దాడుల అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రక్షాళన జరుగుతుందో లేదో వేచి చూడాలి.